తమిళం చూడగానే మీ అందరికీ ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో అరుంధతి మూవీ సీక్వెల్ గురించి అనేసి. మరి లేట్ చేయకుండా అరుంధతి మూవీ సీక్వెల్ కథ ఏంటన్నది ఈ వీడియోలో చాలా క్లియర్గా డీటెయిల్గా తెలుసుకుందాం. అరుంధతి పార్ట్ 1 ఎక్కడైతే ఎండ్ అయిందో అరుంధతి పార్ట్ 2 కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. జేజమ్మ తన శక్తులతో పశుపతిని సంహరించిన తరువాత అరుంధతి అనేక యుగాల తర్వాత మరో అవతారంగా జన్మిస్తుంది. కానీ ఈసారి చీకటి శక్తులు మరింత ప్రమాదకరంగా తిరిగి వస్తుంటాయి. పశుపతి గురువైనటువంటి మాయాసురుడు అనే అసురుడు తన తపస్సు ఫలితంగా నరకలోక శక్తులతో కలిసి మానవలోకాన్ని అధిగమించేందుకు సిద్ధమవుతారు. ఈ దుష్టశక్తుల బలం భూమి శక్తులను నాశనం చేయడంతో దైవరాజ్యం నుండి ఒక శక్తివంతమైనటువంటి దూత అయితే ఎంట్రీ ఇస్తాడు. ఇక్కడ విశేషం ఏంటంటే ఆ దైవదూతగా ప్రభాస్ గారి రోల్ అయితే ఉంటుంది. అతనికి దేవతల వరం ఉంటుంది, కానీ ఒక షరతు ప్రకారం అయితే అతను భూమి మీదకి వస్తాడు. మానవులతో ప్రేమ సంబంధం పెట్టుకుంటే అతనికి శక్తి తగ్గిపోతుంది. అరుంధతికి పూర్వజన్మ స్మృతి మొదలవుతుంది. పాత మంత్రశాస్త్రం శక్తి నియమాల నుండి ఆమె తిరిగి తన శక్తులను తెచ్చుకుంటుంది. ప్రభాస్ ఆమెకి రక్షణగా ఉండి మాయాసురుడిని ఎదుర్కోవడానికి సహాయపడతాడు. అంతిమ యుద్ధంలో మాయాసురుడు తన శరీరాన్ని త్యజించి అసుర శక్తులుగా భూమిని కప్పేస్తాడు. అరుంధతి తన దివ్యశక్తితో మరియు ప్రభాస్ గారితో కలిసి భూలోకానికి ఒక పెద్ద ఆత్మశుద్ధి యజ్ఞం చేస్తుంది. ఆ యజ్ఞం ద్వారా చీకటి శక్తులను నిలిపివేస్తారు. కానీ అదే తరుణంలో దైవదూత అయినటువంటి ప్రభాస్ తన లోకానికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ప్రేమ పట్ల అతను ఆకర్షితుడు అయినా కూడా తన ధర్మానికి పట్టు విడిచేవాడు కాదు కాబట్టి. ఫైనల్గా ధర్మం కోసం జీవించేవారు ప్రేమను త్యజించాల్సి వచ్చినా ప్రపంచాన్ని రక్షించడమే వారి ఆత్మధ్యేయం అనే నేపథ్యంతో ఈ కథను మేకర్స్ అయితే రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. మరి అరుంధతి మూవీ సీక్వెల్ గురించి వస్తున్నటువంటి రూమర్స్ పై నిజాలు తెలియాలంటే మాత్రం మూవీ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించేంత వరకు వెయిట్ చేయక తప్పదు. లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో చూద్దాం. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.